విశాఖ మేయర్ పీఠంపై నెలకొన్న మహా ఉత్కంఠకు ఇవాళ తెరపడబోతోంది. గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే మేయర్ పీఠం ఎవరిదో తేలనుంది. అవిశ్వాస తీర్మానం ఎలాగైనా నెగ్గాలని కూటమి నేతలు కృత నిశ్చయంతో ఉంటే కోరం లేకుండా చేసి తీర్మానం వీగిపోయేలా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇవాళ ఏం జరగబోతుందన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇటు అధికార అలాగే ప్రతిపక్షం సైతం ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరి మేయర్ పీఠం ఎవరిదో ఇవాళ మరికొద్ది గంటలోనే తేలిపోబోతోంది. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ మనకు అందుబాటులో ఉన్నారు. విక్రమ్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అవిశ్వాస నోటీసుపై ఈరోజు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి కూడా అటు రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ కావడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవడానికి సంబంధించి ప్రతివ్యూహాలతో గత 10-15 రోజులుగా సమరసన్నాహాలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు కాసేపట్లో అవిశ్వాస నోటీసుకు సంబంధించిన ప్రత్యేక సమావేశం జరగనున్న నేపథ్యంలో మేయర్ తాలూకా భవితవ్యం ఏంటనేది కూడా తేలబోతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏదైతే కూటమి అవిశ్వాస నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు తమ తాలూకా బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీలో మొత్తం 111 స్థానాలు ఉన్నప్పటికీ ఈ నేపథ్యంలో దాదాపు కూడా 74 ఓట్లు ఉంటేనే మ్యాజిక్ ఫిగర్ దాటితేనే మేయర్ పీఠం అనేది కూటమికి దక్కే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున టీడీపీ అదేవిధంగా జనసేనలో వైసీపీ చెందిన కార్పొరేటర్లు చాలామంది చేరడంతో దాదాపు కూడా 75 వరకు కూడా కూటమికి బలం చేకూరిందని చెప్పి కూటమి నేతలు ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఏదైతే మేయర్ పాలకవర్గంగా ఉన్నటువంటి వైసీపీ కూడా వ్యూహంతో గత కొద్ది రోజులుగా ముందుకు సాగుతూ ఉంది. ఇందులో భాగంగానే తన తాలూకా కార్పొరేటర్లందరినీ కూడా ప్రత్యేకంగా శిబిరానికి తరలించింది. అంతేకాకుండా ఏదైతే ప్రత్యేక సమావేశం కౌన్సిల్ జరగబోతుందో దాన్ని బహిష్కరించినట్టు ఇప్పటికే కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా తమ పార్టీకి సంబంధించి గెలిచిన కార్పొరేటర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విప్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా తమ బలం తమకు ఉంటుంది, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని నిలుపుకుంటామని చెప్పి వైసీపీ నేతలు చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు కూటమి తాము ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గి తీరుతామని బీరాలు పోతూ ఉంటాయి. ఇటు వైసీపీకి సంబంధించి కూడా ఇటు పరిస్థితుల్లో తమ వద్దే ఉంటుంది మేయర్ పీఠం అని చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే ప్రస్తుతానికి సంబంధించి జీవీఎంసీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత ఓటింగ్కి సంబంధించి మొత్తం అంతా వీడియో రికార్డ్ చేయాలని చెప్పి కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఎవరైతే కార్పొరేటర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించాలని, ఇతరులు ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా జాగ్రత్తలు వహించాలని చాలా స్పష్టమైనటువంటి సూచనలు జారీ చేశారు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు కార్పొరేటర్ల కూటమికి చెందిన వారంతా కూడా మలేషియాకు శిబిరాన్ని నిర్వహించారు. అక్కడ నుంచి నిన్న రాత్రి ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే దస్పల్లా హోటల్లో వీరంతా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో వాళ్ళంతా కూడా హోటల్ నుంచి జీవీఎంసీకి చేరుకున్న తర్వాత ఓటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సి ఉంది. హరీష, థ్యాంక్ యూ విక్రమ్.